నా పేరు అమర్. ఏఐటీసీ జిల్లా కోకన్గా బాధ్యతల్లో ఉన్నా. ఈరోజు ప్రధానంగా పాడేరు నుంచి జీమాళ్ళు వెళ్ళే క్రమంలో మచ్చిగడ్డ దగ్గర నుంచి బ్రిడ్జికి పక్కన ఉన్నటువంటి దిగు సోలంలో వెళ్ళేటువంటి దారిలో ఈ సెవెన్ లీఫ్ ట్రీ అంటే దీనికి దెయ్యం చెట్టు అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ చెట్టు వల్ల పర్యావరణానికి మరియు ఇక్కడ ఉన్నటువంటి చెట్లు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అనారోగ్య బారిన పడేటువంటి ప్రమాదం ఉంది. అంటే శ్వాసకోశ ఇబ్బందులతో ప్రారంభమై క్యాన్సర్ వచ్చేదాకా అనారోగ్యం బారిన పడి ప్రాణాపాయ స్థితుల్లోకి వచ్చేటటువంటి ప్రమాదం ఉందని ఈరోజు వైద్య నిపుణులు చెప్పినప్పటికీ కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పర్యావరణ అధికారులు, శాఖకు సంబంధించిన అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ దీని మీద చొరవ తీసుకోవట్లేదు. గతంలో కూడా చెప్పాము, ఏమంటే ఈ చెట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి, ఇవన్నీ కూడా తొలగించండి అని చెప్పినా సరే అసలు ఆ అధికారులు మెదడులో ఈ ఆలోచన ఉందో లేదో కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో ఉంది. శ్వాసకోశ ఇబ్బందులు, ఊపిరితిత్తు సమస్యల దగ్గర నుంచి మొదలుకొని క్యాన్సర్ వచ్చి ప్రాణం పోయేదాకా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. ఈ గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజలు నిరక్షరాస్యులు, వీళ్ళకి అంత అవగాహన ఉండదు. అవగాహన ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే శ్రీకాకుళము అలానే విశాఖపట్నం ప్రాంతాల్లో మేధావి వర్గం పూర్తిగా ఈ చెట్లను తొలగించాలని ఉద్యమాలు నిర్వహించింది. హుదూద్ తుఫాన్ తర్వాత విశాఖపట్నంలో 5 లక్షల మొక్కలు నాటితే అందులో ఎక్కువగా ఇవి తొందరగా ఎదుగుతాయి, 360 రోజులు కొంచెం గ్రీనరీగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఇవి నాటడం జరిగింది. అందులోనే తక్కువ కాస్ట్ వస్తుంది. కాంట్రాక్టులతో ఒప్పందం అయ్యి ఈ మొక్కలు నాటే వాళ్ళ కాంట్రాక్టులతో ఒప్పందం అయిపోయి ఈ మొక్కలు నాటించడం జరిగింది. అయితే విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో కానీ అలానే బీచ్ రోడ్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా దీన్ని వ్యతిరేకించారు. పర్యావరణం దెబ్బతినడంతో పాటు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉంటుంది, ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి ఉందని పూర్తిగా వ్యతిరేకించి అక్కడ తొలగించడం ప్రారంభించారు. మన విశాఖ జిల్లా అలాగే పాయికిరాపేటలో కూడా కొంతమంది నాయకులు రిప్రజెంటేషన్స్ ఇచ్చి, అయ్యా ఈ ప్రాంతంలో ఈ చెట్లు ఉన్నాయి తొలగించండి అని చెప్పేసి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. కానీ మన జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే ఇంత పెద్ద ఎత్తున ఈ దిగుసోలం వెళ్ళే రోడ్లు దాదాపు రోడ్డుకి ఇరువైపులా మహా అయితే 10-15 అడుగులు లేదా 20 అడుగుల దూరంలో మొక్కలు నాటుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి మేము ఈ మొక్కలు తొలగించాలని చెప్పి గత 20-30 రోజులు కిందటే మేము చెప్పాం. కానీ ఎటువంటి చలనం లేకుండా ఈరోజు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఉన్నారు. గిరిజన ప్రజల యొక్క ప్రాణాలు, వాళ్ళ ఆరోగ్యాలకు మీకు పట్టవా అని చెప్పి మేము జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు అడుగుతా ఉన్నాం. తక్షణమే ఇప్పటికైనా చొరవ తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ చెట్లని కొన్ని దేశాలు బ్యానే చేసినాయి. ఖచ్చితంగా ఏమంటే చెట్లు ఉండకూడదు, ప్రజలకి ఇబ్బంది అవుతుంది, నష్టం జరుగుతుందని చెప్పేసి కొన్ని దేశాల్లో ఈ చెట్టుని 7 లీఫ్ ట్రీ, డెవిల్ ట్రీ అని అంటారు. అంటే మన తెలుగు భాషలో చూసుకుంటే దెయ్యం చెట్టు అనుకోండి. ఈ చెట్టుని పూర్తిగా తొలగించండి అని కొన్ని దేశాలే బ్యాన్ చేస్తే మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా మన ప్రాంతం గిరిజన ప్రాంతంలో వచ్చినప్పుడు కనీసం దీని మీద మాట్లాడిన సందర్భం ఉన్నప్పటికీ కూడా కనీసం దీని మీద ఒక్క క్షణం కూడా ఆలోచన చేసినటువంటి దాఖలు లేవని ఈరోజు జిల్లా స్థాయి ఉన్నతాధికారులకి మేము విమర్శిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఈ చెట్ల వల్ల ఇబ్బంది లేదు కాబట్టి ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉంది, ఇబ్బంది ఉంది అని గుర్తించి తక్షణమే మీరు పంచాయతీ అధికారులను పెట్టుకుంటారా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులను పెట్టుకుంటారా, లేకపోతే మీరు ఎవరైనా స్వచ్ఛంద సంస్థలతో మమేకమైపోయి ఈ చెట్లు తొలగించే కార్యక్రమాన్ని చేపడతారా అనేది మీ వ్యక్తిగత అభిప్రాయానికి వదిలేస్తూ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ 7 లీఫ్ ట్రీ 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 ఆకుల చెట్టును పూర్తిగా తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని అలానే గిరిజన ప్రాంతంలో ప్రజల ఆరోగ్యాలని కాపాడే దిశగా మీరు ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.